300 కోట్లు విక్టరీ వెంకీ. యువ హీరోల కన్నా కొన్నిసార్లు సీనియర్ హీరోలే బెస్ట్ అనిపిస్తారు. నిర్మాతలు చెప్పినట్లుగా వింటూ వారి కష్టాలను అర్థం చేసుకుంటూ మార్కెట్కు అనుగుణంగా బడ్జెట్ మించకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమా కోసం సహకరిస్తూ ఉంటారు. అలా సహకరించే వారిలో విక్టరీ వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారు. మొదటి నుంచి ఆయనది నిర్మాతల కుటుంబం కావడంతో కష్ట నష్టాలు బడ్జెట్ విషయాలపై ఆయనకు బాగా అనుభవం ఉంది. అందుకే జాగ్రత్తగా సెలెక్ట్ చేసి సినిమాలు తీస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో సుమారు 4 దశాబ్దాల హీరోగా అందరూ అభిమానించే నటుడిగా ఫ్యామిలీ మ్యాన్ విక్టరీ వెంకటేష్ అరుదైన రికార్డును సాధించారు. 1-2 కాదు, ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టి ప్రాంతీయ చిత్రంగా తెలుగువాడి సత్తా చాటారు. కుర్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయే విధంగా భారీ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఫ్యామిలీ చిత్రాల కంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అత్యధిక కలెక్షన్ సాధించింది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించిందని, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచినట్లుగా పేర్కొని పోస్టర్ రిలీజ్ చేశారు శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్. మరి ఈ సందర్భంగా చిత్ర బృందం స్పందిస్తూ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. సూపర్ హిట్ గా నిలిచింది. చక్కని చుక్క అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో వచ్చిన సినిమాల బాక్స్ ఆఫీస్ రికార్డులను మా సంక్రాంతికి వస్తున్నాం బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 306 కోట్ల వసూలు రాబట్టింది. తనతరం హీరోల్లో 300 కోట్ల వసూలను సాధించిన తొలి నటుడిగా వెంకటేష్ నిలిచారు. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు గొప్ప లాభాలు తెచ్చిన మూవీ ఇది. అనేక ప్రాంతాల్లో పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్ను కూడా అధిగమించింది. 4వ వారంలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తుందని చిత్ర బృందం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయం తమకు పాఠం నేర్పిందని నిర్మాత దిల్ రాజు ఇటీవలే పేర్కొన్నారు. కాంబినేషన్ చిత్రాలు అంటూ 4-5 ఏళ్లుగా తడబడుతున్నామని, ఈ సినిమాతో మళ్ళీ తమ దారిలోకి తాము వచ్చేసామని అన్నారు. తమ బ్యానర్లో దర్శకుడు అనిల్ రావుపుడి 6 చిత్రాలు చేశారు. కథల విషయంలో మేము పెద్దగా చర్చించుకోం, టీ తాగుతూ స్టోరీ రఫ్ గా వినిపిస్తూ ఉంటారు. ఆయన విషయంలో మేమెప్పుడు ఒత్తిడి ఫీల్ అవ్వలేదు. పడిపోతున్న మమ్మల్ని ఈ సినిమాతో అనిల్ పైకి తీసుకొచ్చాడు. కోవిడ్ నుంచి గతుకు రోడ్డుపై ప్రయాణిస్తున్న మమ్మల్ని తార్ రోడ్డుపైకి ఎక్కించారు అని తెలియజేశారు. మరో 10 ఏళ్లు తిరుగు లేకుండా సినిమాలు చేస్తాం, తప్పకుండా విజయాలు వస్తాయి. బడ్జెట్ కాదు, కథే ముఖ్యం. కానీ ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు. మా ప్రయాణం కథ బలమున్న చిత్రాలతోనే మొదలైంది. కొత్త దర్శకులతో మేము నిర్మించిన ఎన్నో చిత్రాలు క్లాసిక్గా నిలిచాయి. కొన్నాళ్లుగా కాంబినేషన్ల సినిమాలు చేస్తూ వచ్చినా మేము మళ్ళీ మా దారిలోకి వచ్చేసామని దిల్ రాజు తెలిపారు. నీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు.